నమస్కారం ప్రజలారా. మనం నేపాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఏంది కథ అనేది అందరం కూడా చూసే ఉన్నాం. సరే, ప్రెసిడెంట్ నేపాల్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు సీమరాజా అని మీరు అనుకోవచ్చు. నేను అన్నను మన దేశానికి ప్రధానమంత్రిని చేద్దాం అనుకున్నా, అది అందరికీ తెలిసిందే. నేను ప్రతిరోజు కూడా నా వీడియోల్లో నా వాదన అన్న ఏదైతే కోరుకున్నాడో అదే మనం నిర్ణయించాం, అదే మనం దానికే కట్టుబడి పనిచేస్తున్నాం. అన్న ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాడు కాబట్టి నేపాల్ ప్రధానమంత్రిగా మన అన్నను చేర్చే బాగుంటుంది అని చెప్పి వీడియోకి వచ్చిన కామెంట్లు, నిన్న లోకేష్ గారు చేసినటువంటి పనికి ఒక వీడియో చేయటం జరిగింది. ఆ వీడియో కింద కామెంట్లు వచ్చినాయి. నా మనసులో కూడా అదే ఉన్నింది. ప్రస్తుతానికి అన్న ఖాళీగానే ఉన్నాడు, ఏం పెద్ద పనేమి లేదు. ఏదో మా ధర్నాలు ఇదని అదని ఏదో లేనిపోనాటి కెలుపుతున్నాడే కానీ ఏదైనా రాష్ట్ర ప్రజానికానికి మేలుగా చేద్దాం, లేదంటే మనకు ఓట్లు వేసిన వాళ్ళ తరఫున మనం మాట్లాడదాం అనేది లేదు. కాబట్టి మనం అన్నను నేపాల్ ప్రధానమంత్రిగా చేస్తే ఏ విధంగా ఉంటుంది అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియో లేకపోయినట్టయితే, వాళ్ళు నేపాల్లో ఉండేటువంటి ఎంపీలు, పార్లమెంట్ సభ్యులు ఏదో 25-30 కోట్ల రూపాయలు అవినీతి చేసినారని చెప్పి ఏదో పెద్ద ఇదైపోతారు. అక్కడ ఉండేటువంటి ప్రజానికం ఆడ ఏ విధంగా పరిస్థితులు ఉన్నాయి, ఏ విధంగా కర్ఫ్యూలు ఉన్నాయి, ఏ విధంగా ప్రజా తిరుగుబాటు ఉన్నది అనేది అందరం కూడా చూసే ఉన్నాం. మా నాన్న వచ్చేసరికి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు. మా నాన్న దర్జాగా ఒక ముఖ్యమంత్రి అయినాడు, బ్రహ్మాండంగా స్పెషల్ ఫ్లైట్లో తిరిగినాడు, బ్రహ్మాండంగా ములగరాయి డ్రామాలు, కొడుకతి డ్రామాలు, మనం ఎట్లా కావాలంటే అట్లా చేయగలిగి మనం ముఖ్యమంత్రి కాగలిగినాం. సో అన్నకి ఇన్ని తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిగా మనం నేపాల్కి ప్రధానమంత్రిగా చేర్చి ఆడుండేది అంతా కూడా 50కి పైన 60 లోపేదో పార్లమెంటు స్థానాలు ఉన్నట్టు, పార్లమెంట్ సభ్యులు ఉన్నట్టు ఉన్నారు. వాళ్ళకే ఒకరికి ఒక 30-40 కోట్లు ఇచ్చి ఎంపీలందరినీ కూడా మన దిక్కైనా తిప్పుకొని అన్న ప్రధాని కాగలుగుతాడు, సస్యశ్యామలంగా నేపాల్ నగరాన్ని ముందుకు తీసుకొని పోగలుగుతాడు అనేటువంటి నమ్మకం నాకైతే ఉండదు. ప్రజలారా, మీకు ఉండదా లేదా అనేది మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం అదేవిధంగా అక్కడ నేపాల్, మన అన్న అంటే తెలుగు సరిగా మాట్లాడలేడు, చూసి సరిగా చదవలేడు, ఇంగ్లీష్ అంటావా తోడా, హిందీ అంటావా గర్గర్కా కహాని. సరే, ఏ విధంగా ముందుకు పోతాడో అని మీరు అనుకోవచ్చు. మనకి ఎవడైతే ఈడ సలహాలు ఇచ్చాడో, ఎవడైతే ఈడ పేపర్ రాయించేవాడు ఉంటాడో ఓడికి అన్నీ తెలుసు, ఇబ్బంది ఏమిలే. సో ఇదేందో బాగా రంగు మనకి ఇది మెయిన్గా కనపడాలి. ఎందుకంటే మనం ఇదే జెండాను కూడా ఆడ పెట్టచ్చు, ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సరే, వాళ్ళేమే అటాయిట్ అనేవాళ్ళేం కాదు. నేపాల్ నగరాన్ని ఒక ఆఫ్రికా, ఒక జింబాంబే, లేదంటే వాళ్ళు ఎవరు నల్లంగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, అటువంటి దేశంగా అన్న తీర్చిదిద్దుతాడు. మీకు మటన్ మాటలు, ఫిష్ మాటలు, ఇంకేం మాటలు, చికెన్ మాటలు, ఇటువంటి అన్నీ కూడా కావాలంటే అన్న ఖచ్చితంగా నేపాల్ నగరంలో వీటన్నిటిని కూడా పెట్టేటువంటి ధైర్యం, పెట్టేటువంటి సాహసం కూడా చేస్తాడు. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఇటువంటి ప్యాలెస్ అక్కడ ఉండదా లేదా అనేది ఒకసారి మనం ఎంక్వైరీ చేయాలి. ఎటువంటి ప్యాలెసు మన అన్నకు మన భారతదేశంలో ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయో అన్ని ప్యాలెస్లు నేపాల్లో కూడా ఉండాలి. ఎందుకంటే ఈడేదన్నా తేడా జరిగి ఈడేదన్నా ఒకరు బెసికిందంటే ఇంకొక ఫ్లాట్లు, ఇంకొక విల్లాలేకి, ఇంకొక ప్యాలెస్ లేకపోయేదానికి అవకాశం కావాలి. కాబట్టి అన్నకి ఇటువంటి ప్యాలెస్లు, మరికొన్ని ప్యాలెస్లు కానీ ఉన్నాయంటే ఖచ్చితంగా మన అన్నను నేపాల్లో ఇప్పుడు విధ్వంసం జరిగింది, ఆస్తి నష్టం అయింది, ఏ విధంగా ప్రాణ నష్టం కూడా జరిగినట్టే ఉన్నది. కొద్దిగా ఏమో ఆ ఆస్తి నష్టం, ఆర్థిక సంక్షోభం నుంచి సస్యశ్యామలంగా నేపాల్ నగరాన్ని తీర్చిదిద్దాలా, ఆ నేపాల్ నగరం కనపడాలా, మళ్ళా గతంలో మునుపు ఏ విధంగా ఉన్నిందో అంతకు డబుల్ త్రిబుల్ కావాలంటే మన అన్న అయితే తప్పకుండా నేపాల్ నగరానికి ప్రధానమంత్రి కావాల్సిందే. మన దగ్గర లేని డబ్బు కాదు, మన దగ్గర లేని పలుకుబడి కాదు, మన దగ్గర లేని మనుషులు కాదు, మన దగ్గర అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఎట్ట కావాలంటే అట్ట, ఇప్పుడు ప్లేట్ మార్చాల ఎట్ట కావాలంటే అట్ట చేసేటువంటి వ్యక్తులు కూడా మన దగ్గర ఉన్నారు. కాబట్టి మనం గతంలోనే రకరకాలైనటువంటి పనులు చేసిన వాళ్ళము, ప్రస్తుతం ఏమి ఇబ్బంది ఏమి లేదు. మనమైతే తప్పకుండా నేపాల్ నగరానికి అన్నను అంటే ఈడ ఒకటి మనం ఆలోచన చేయాలి. నారా లోకేష్ ఉన్నాడు నేపాల్లో, మన ఆంధ్ర, మన తెలుగు వాళ్ళు చిక్కుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 200 పైచిలుకుంటే వాళ్ళను ఈయన సపరేట్గా
ఇది ఒక ఒక కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టి ఆడికి ఫోన్లు చేసిట్టు ఈయన మళ్ళీ ఫ్లైట్ పంపించటము ఆడించి మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చి 7 ఆడ దించటం. ఎందుకు ఈ పని అంతా? మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కదా ఆడనే, మన అన్న ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు ఆడనే ఉన్నారు కాబట్టి అక్కడికే మనం పోయి అక్కడనే మనం ప్రధానమంత్రిగా ఎందుకు మనం నిలబడకూడదు అనేది అన్న వాదన, నా వాదన కూడా. ఖచ్చితంగా మన అన్నను నేపాల్ ప్రధానమంత్రిగా దగ్గరలో చూస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ, నేపాల్ ప్రధానమంత్రి కావాలా మన జగనన్న అని అనుకునే వాళ్ళు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.